కాజీపేట మండలం నందిపాడు గ్రామ రైతు సహోదరులందరికీ నమస్కారం అండి. ఏరిస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒక అర్ధగంట ఇక్కడ ఉన్న రైతులందరూ కొంచెం శ్రద్ధగా ఈ మీటింగ్ని తీసుకోగలరు. ఈ శౌర్య స్ప్రేయర్ మళ్ళొకసారి చెప్తున్నా వినండి. ఆ శౌర్య స్ప్రేయర్ వచ్చేసి 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ, 20 లీటర్ల నీళ్లు పడతాయి. 6 గంటలు ఛార్జింగ్ అయితే 22 ట్యాంకుల వరకు స్ప్రే చేయగలుగుతుంది. డబల్ మోటార్, డబల్ బ్యాటరీ కెపాసిటీ అది. దానికి కావాల్సిన నాజిల్ కానీ, దానికి కావాల్సిన ల్యాంప్స్ పైప్ కానీ, హోస్ పైప్ కానీ, బ్యాటరీ కానీ, ఛార్జింగ్ పెట్టుకున్న వైర్ కానీ ప్రతి ఒక్కటి అందులోనే ఆ బాక్స్లోనే ఉండడం జరుగుతుంది. మొదటిగా ఇక్కడ ఉన్న రైతులందరికీ పత్తి అనే పైరు ఉంది. వర్షాలు అధికంగా పడడం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువైపోయి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మనం ఇసుక కాలువలో నీళ్ళు పారేటప్పుడు నీళ్లు మచ్చ రావడం ఇట్లాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అవునా కదా? నిజమే కదా? ముఖ్యంగా మీరు కరెక్ట్, మీరు నాతో ఎంతగా మాట్లాడి అంత ప్రశ్నలు అడిగితే మీకు కూడా మీటింగ్ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 10 నిమిషాలు కూర్చున్నా కూడా మీకు దానికి అట్లనే ఉంటుంది. మొదట గమనించాల్సిన విషయం, మనం బతుకుతున్నాం అంటే మొక్క కూడా దానికి ప్రాణం ఉంది, అది బ్రతుకుతుంది. మనం సమయానికి రకరకాలుగా టయానికి భోజనంలో పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నంతో పాటు కూర, రాత్రి రొట్టెతో పాటు కర్రీ ఎట్లయితే తింటున్నామో మొక్కకు కూడా మీరు వేసే ఫాస్ఫేట్ ఎరువులు కాకుండా అతి ముఖ్యమైనటువంటి పోషకాలు ఇంకా 16 నుంచి 20 పోషకాలు అతి ముఖ్యమైన 4 మాటలు 5 మాటలు ఇత్తుతున్నారు కరెక్టే. ఆ 4 మాటలు 5 మాటలు ఇచ్చేదేందో ఒకటేసారి 10 బ్యాగులు వేయకండి. వేసినప్పుడల్లా ఒక బ్యాగ్ 800. ఇప్పుడు సర్లే, పొద్దున్న నుంచి 3 పూట్ల తినాలా, 3 పూట్ల పని చేయి. రాత్రి 9 గంటలకు తిను, ఒకటేసారి కేజీ అన్నం తిను. ఎందుకు పగులల్లా పని చేయాలని, నా భార్యకి ఎందుకు అంత పని పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఒకటేసారి రాత్రి చేయించుకొని రాత్రి 1 కేజీ అన్నం తిను. కడుపు ఉబ్బిపోతుంది. కరెక్టే కదా? వారం రోజులు తింటే చచ్చిపోతాం. ఇంకా అర్థమైందా? కావున మీరు వేసే ఫాస్ఫేట్ ఫర్టిలైజర్లు ఏం చేస్తారంటే అధిక మోతాదులో వాడడం బంద్ చేయండి. అధిక మోతాదులో వాడడం బంద్ చేసినప్పుడే మీరు మీ